మద్గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి మనకి గానే వెళ్ళగలమా? కానీ తిరుమల వెళ్లే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసి మరీ మీ ప్రయాణాన్ని పెట్టుకోండి. ఎందుకంటే మనం తిరుపతి వెళ్ళాలి అని కోరుకున్న వాళ్ళు వెళ్ళాలన్న ఉత్సాహం తప్పితే ఏం చెయ్యాలి, ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చేయాలి అన్న విషయాలు చాలా మంది దృష్టికి వెళ్ళదు. ఇంకొకటేంటంటే తిరుపతి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు. స్వామివారు కూడా ఆయన పిలవగలిగితేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే మనం తిరుపతి వెళ్ళగలం. ఎంత కష్టమొచ్చినా సరే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ మన పెద్దవాళ్ళు ఎప్పటినుంచో కలో వెంకటనాయకః అంటూ ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటి మొక్కుకోవాల్సినటువంటి ఆరాధించవలసినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి అని చెప్తూ ఉన్నారు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా తీరిపోతాయి. అంతటి శక్తివంతమైనటువంటి స్వామి కలియుగ వెంకటేశ్వరుడు. ఇక తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగా కొన్ని విషయాలు గనక మనం తెలుసుకుంటే, కొన్ని నియమాలు తెలుసుకుంటే, అప్పుడు మనం చాలా త్వరగా స్వామివారి అనుగ్రహాన్ని పొందగలం. అంటే స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలి అంటే అసలు మనం ఏ నియమాలు పాటించాలి? ఎవరిని ముందు దర్శించుకోవాలి? ఏది ముందు చూడాలి? అంటే తిరుపతిలో దాగి ఉన్నటువంటి కొన్ని రహస్యాల గురించి గనక మనం తెలుసుకోగలిగితే వెంటనే మనకి తిరుపతి వెళ్ళినందుకు అంతకు మించినటువంటి ఫలితం మనకి ఖచ్చితంగా వస్తుంది. మనం స్వామివారి దర్శనానికి వెళ్తే గనక ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. స్వామివారిని దర్శించుకునే ముందర పురుషులు కట్టుకుంటే చాలా మంచిది. చాలా మంది ప్యాంట్ వేసుకుని బనీన్ తీసేసి పైన ఏదో వేసుకుంటారు, కానీ అలాంటివి వద్దు. చక్కగా పంచకట్టు కట్టుకోండి. జీన్స్ ప్యాంటు లేకపోతే ఫ్యాషన్‌గా ఉన్నవి టైట్ టీ షర్ట్స్ ఇలాంటివన్నీ మానేయండి. అలాగే ఆడవారు చక్కగా చీర కట్టుకోండి. లేకపోతే నార్త్ ఇండియన్స్ అయితే చుడీదార్ వేసుకుంటారు కదా! కానీ చున్నీ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. జీన్సు పైన ఇది వేసుకుని చున్నీ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మోడ్రన్ దుస్తులు వేసుకోకండి. అలాగే కొండ మీద వెళ్ళాక ఎప్పుడూ కూడా తలలో పూలు పెట్టుకోకూడదు. చాలామంది తల నిండా పూలు పెట్టుకుంటారు. కొండ మీదకి వెళ్ళాక వచ్చినటువంటి ప్రతి పువ్వు స్వామివారి దివ్య పాదాల దగ్గరికి చేరాలి తప్పితే మన తలలోకి, మన కొప్పులోకి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చేరకూడదు. అది కొండ మీద ఉన్న ఏ దేవుడికైనా, అది సింహాద్రి అప్పన్న కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు. కొండ మీదకి వెళ్ళాక మనం తలలో పువ్వులు పెట్టుకోకూడదు అన్న నియమం ఉంది. అక్కడ వికసించే ప్రతి పుష్పము కూడా స్వామివారికే చెందాలి. తప్పనిసరిగా స్వామివారి దర్శనానికి వెళ్తే తలస్నానం చేయండి. షాంపూ కాదు, మామూలుగా తలమించి పోసుకోండి. స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలనుకుని శరీరం సహకరించి అనారోగ్యం లేకపోతే వీలైతే ఉపవాసంతో స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే మనకి క్యూ లైన్‌లో కూడా మనకి పాలని లేకపోతే అల్పాహారం అని ఏదో ఒకటి అందిస్తూనే ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు ఉండలేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆహారాన్నైనా సరే తీసుకోవచ్చు. పురుషులు ఖచ్చితంగా తలనీలాలు గనక సమర్పిస్తే చాలా మంచిది. వీలైతే ఆడవాళ్ళు కనీసం 3 కత్తెరలు ఇవ్వండి. తలనీలాలు సమర్పించకూడదు అంటారు కాబట్టి కనీసం 3 కత్తెరలు ఇస్తే చాలా మంచిది. భర్త తలనీలాలు గనక సమర్పిస్తే వచ్చే పుణ్యం మామూలు పుణ్యం కాదు. అది ఇంటి యొక్క ప్రతి ఒక్క ధర్మాన్ని నిలబెడుతుందనమాట. అంత గొప్పది. తలనీలాలు ఇచ్చాక మళ్ళీ స్నానం చేయాలి. తిరుపతి వెళ్ళగానే ముందు మనం ఏం చేస్తామంటే కొండ మీదకెళ్ళిపోతాం. కానీ అసలు అలా కాదు చేయవలసింది. తిరుపతికి వెళ్ళగానే ముందర కింద ఉన్నటువంటి స్వామివారిని గోవిందరాజస్వామి టెంపులు, అలాగే శ్రీనివాస మంగాపురం, పద్మావతి అమ్మవారు ఉన్నటువంటి తిరుచానూరు వీళ్ళ దర్శనాలు చేసుకున్నాక అప్పుడు కొండ ఎక్కాలి. అప్పుడు కూడా కొండ ఎక్కాక నేరుగా వెంకటేశ్వర స్వామివారి దర్శనం కాదు చేసుకోవాల్సింది. ముందుగా క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి ఒడ్డునే ఉంటుంది వరాహస్వామి ఆలయం. కాబట్టి అక్కడికి వెళ్ళి వరాహస్వామి ఆలయం దర్శనం చేసుకుని, వరాహస్వామిని చూసుకుని అక్కడి నుంచి అక్కడ మనం ఏం చేయాలంటే పుష్కరిణిలో కాళ్ళు పెట్టకూడదు సుమా పొరపాటున కూడా. ముందుగా తల మీద నీళ్లు జల్లుకుని పుష్కరిణికి నమస్కారం చేసుకుని పుష్కరిణిలో మునగాలి అనుకున్న వాళ్ళు స్నానం చేసి మునగాలి. సబ్బులు, షాంపూలు ఏమీ ఉపయోగించకూడదు. జస్ట్ అలా 3 మునకలేసి పైకొచ్చేయాలి. అలాగే స్వామివారికి అసలు ఎందుకని వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి అంటే పురాణాల ప్రకారం కలియుగంలో వెంకటేశ్వర స్వామివారు కొండ మీద వెలవడానికి ముందుగానే వరాహస్వామి వారు కొండ మీద ఉన్నారు.
మన స్వామివారు తిరుమల కొండ మీద పిలవడానికి వరాహస్వామిని అనుమతి కోరారట. అప్పుడు వరాహస్వామి ముందుగా నన్ను దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి షరతు పెట్టారట. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు ముందుగా పుష్కరిణి దర్శనం కూడా చేసుకుని, వీలైతే పుష్కరిణిలో స్నానం చేసి, అది కుదరకపోతే కనీసం పుష్కరిణిలో ఉన్నటువంటి నీళ్ళని తల మీద జల్లుకుని వరాహస్వామి వారిని కూడా దర్శించుకుని అప్పుడు మాత్రమే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళాలి. హుండీలో కానుకలు వేసేటప్పుడు మనసులో వెంకటేశ్వర స్వామి వారిని స్మరించుకుంటూ ఆ మొక్కులు తీర్చుకోవాలన్నమాట. దర్శనం అయ్యాక ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వకులాదేవి ఉన్నారు, నరసింహస్వామి, గరుడాళ్వారు, అలాగే విమాన వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు గోపురం మీద. అలాగే గోపురం యొక్క ప్రతి దేవీ దేవతలకి కూడా నమస్కారం చేసుకోవాలి. అలాగే అందరినీ అలా దర్శనం చేసుకున్నాక అప్పుడు బయటికి రావాలన్నమాట. అంటే ఎంతో అతి రహస్యమైనటువంటి ఆసక్తికర రహస్యాలన్నీ కూడా తిరుమలలో దాగి ఉన్నాయి. మీరు ఇంకా చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని చూడడానికి వెళ్ళే ముందే మీకు అక్కడ ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు మీకు అనంతాళ్వారు, గొడ్డలి, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, చిన్నాదేవి వీళ్ళందరూ కూడా కనబడతారు. వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకుని ఎంతో మహద్భాగ్యం పొందారు కదా వాళ్ళు. వాళ్ళ జన్మ తరాల తరాలు ధన్యమైపోయాయన్నమాట. కాబట్టి స్వామివారికి కూడా దాదాపు 11 టన్నులకు పైగా బంగారపు ఆభరణాలు ఉన్నాయి. గర్భగుడిలో కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది. స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా చిక్కుపడకుండా ఉంటుందిట. బాలుడు రూపంలో ఉన్నటువంటి స్వామివారిని అనంతాళ్వారు గుణపంతో కొడతారు. దీని కారణంగా స్వామివారి గడ్డం మీద రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పోస్తారు. ఆ గుణపం ఇందాక చెప్పాను కదా, ఇప్పటికీ కూడా మీరు గుమ్మం దాటుతూ ఉండంగానే మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. కావాలంటే చూడండి. ఇప్పుడు కూడా ఎప్పుడు అలాగే ఉంటుందది. సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు. కానీ ఇక్కడ శ్రీవారికి అలంకరించిన ఏ పుష్పాన్ని కూడా బయటికి తీసుకురారు. ఆ పూలన్నీ కూడా స్వామివారి విగ్రహం వెనకాల వైపు జలపాతం ఉంటుంది. ఆ జలపాతం లోపలికే విసిరేస్తారనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ అర్చకులను అడిగితే చెప్తారు. స్వామివారి విగ్రహానికి చెమట పడుతూ ఉంటుంది. ఎన్ని సార్లు తుడిచినా తడిగానే ఉంటుంది ఒళ్ళంతా కూడా. గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారు ఉన్నట్టుండి మీరు బాగా గమనిస్తే ఒక్కొక్కసారి దూరంగా ఉన్నట్టు కనబడతారు. ఒక్కొక్కసారి దగ్గరగా వచ్చినట్టు కనబడతారు. ఏ ఇద్దరికి ఒక్కలా దర్శనం ఇవ్వరు స్వామివారు. మీరు బయటికి వచ్చాక దర్శనం ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోండి. ఏ ఇద్దరికి ఒక్కలా దర్శనం ఇవ్వరు. ఒకళ్ళకి దూరంగా కనబడతారు, ఒకళ్ళకి దగ్గరగా ఉంటారు, ఒకళ్ళకి గర్భగుడి మధ్యలో ఉన్నట్లుగా కనబడతారు. మీరు సరిగ్గా గమనిస్తే గర్భగుడికి కుడివైపున స్వామివారు ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర ఘోష వినపడుతూ ఉంటుందిట. మీరు చాలా జాగ్రత్తగా వినిపిస్తేనే వినాలి అనుకుంటేనే కానీ అవ్వదు. అది కూడా మీకు ప్రత్యేకమైన దర్శనాలు ఉంటాయి కదా! స్వామివారి యొక్క నిజరూప దర్శనం అని, నిజ పాద దర్శనం అని, అర్చనాంతర దర్శనం అని అలాంటి సేవ చేసుకున్నప్పుడు మీరు అవన్నీ అబ్జర్వ్ చేయడానికి కాస్త అవకాశం ఉంటుంది. కానీ స్వామివారు మనకంత అవకాశాన్ని ఇవ్వరు. ఆయన దివ్యమంగళ విగ్రహం చూస్తే మనం ఎందుకొచ్చామో కూడా మర్చిపోతాం. వెంకటేశ్వర స్వామివారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు. అది తెలిసి నీలాదేవి తన గాంధర్వ జుట్టును స్వామివారికి అర్పిస్తుంది. ఈ కథ అంతా మనకి తెలుసు. దానికి బదులుగా వెంకటేశ్వర స్వామివారు నీలాదేవికి చాలా వరాలు ప్రసాదించారు. కాబట్టి తిరుమల వెళ్ళినటువంటి ప్రతి భక్తులు గనక తలనీలాలు గనక సమర్పిస్తే అవన్నీ కూడా నీలాదేవికే వెళ్తాయి. అంతేకాదు ఎవరైతే తలనీలాలు సమర్పించుకుంటారో అలా తలనీలాలు సమర్పించిన వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఒక నమ్మకం. అలాగే స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ దీపాలు వెలుగుతూ ఉన్నాయి అని చెప్పి మనకక్కడ శాస్త్రవచనం, పురాణవచనం. ఎవరు వెలిగించారు ఆ దీపాలు అన్నది మనకి ఎవ్వరికీ కూడా తెలీదు. అలాగే స్వామివారి పూజలకు ఉపయోగించేటటువంటి పాలు, నెయ్యి, పుష్పాలు ఇవన్నీ కూడా ఒక రహస్యమైనటువంటి గ్రామం నుంచి వస్తాయట. ఇది స్వామివారి యొక్క ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పి చెప్తారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. సామాన్యులు ఎవరికీ కూడా ఆ గ్రామానికి ప్రవేశం కూడా లేదు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైతే తిరుమల యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనసులో మానసికంగా గోవింద నామస్మరణ చేస్తారో, చెడు ఆలోచనలు ఏమీ లేకుండా, దెబ్బలాడుకోకుండా సర్వకాల సర్వావస్థల యందును కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమైన పాదపద్మాల యందే మన ఆలోచన, బుద్ధి, వాక్కు అంతా పెట్టి
ఆహ్, మాట్లాడకుండా గోవిందనామస్మరణ చేసుకుంటూ ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి తీరని కోరిక అంటూ ఉండదు. అలాగే తిరుమల వెళ్ళాలి అనుకున్న ఆలోచన వచ్చింది మొదలు మీరు మద్యానికి, మాంసాహారానికి, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కొండ మీద ఎటువంటి పరిస్థితులలోనూ కూడా కనీసం మనసు చంచలమైపోయి కోరిక తీర్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఇవి నిషిద్ధం. అంతేకాదు దంపతులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. కొండల మీదకి, క్షేత్ర దర్శనాలకి వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యంలోనే ఉండాలి. ఈ దైవనామస్మరణలోనే ఉండాలి తప్పితే మరొక పని చెయ్యకూడదనమాట. అవి చాలా 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 పొరపాటు. అలాగే మనసంతా కూడా స్వామివారి మీద ఉంటేనే స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. సామాన్యంగా మీరు గోవిందనామ స్మరణ చేసుకుంటే చాలు. వెంటనే మీకు మనసులో ఉన్నటువంటి ఏవైనా చెడు ఆలోచనలుంటే అవన్నీ కూడా పోతాయి. కాబట్టి తిరుపతికి వెళ్ళినటువంటి భక్తులు ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి. వీలైతే మీరు కపిల తీర్థము, ఆకాశగంగా, పాపనాశనం ఇలాంటి తీర్థాలను కూడా దర్శించుకోండి. మీరు కింద నుంచే గోవిందరాజ స్వామి టెంపుల్, అమ్మవార్లిద్దరిని కూడా చూసేసుకొని పైకి వెళ్తారు కాబట్టి, అక్కడ అవన్నీ చూసేసుకొని హాయిగా గోవిందనామ స్మరణతో ఇంటికి వెళ్తే పూర్తి అనుగ్రహాన్ని, పూర్తి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. అలాగే తర్వాత తిరుపతి నుంచి వచ్చాక ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. తిరుపతి నుంచి వచ్చిన వెంటనే ప్రసాదాలు అందరికీ పంచడం కాదు. తెచ్చుకున్న ప్రసాదాలని మళ్ళీ మన ఇంట్లో ఉన్నటి వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేసి పిండి దీపారాధన అంటే మనం ఎప్పుడో చేసే పిండి దీపారాధన కాదు. గోపురంలో పొడి పిండి, బెల్లము, బియ్యపిండి కలిపినటువంటి పొడి పిండిలోనే అలాగా బొడ్డొత్తులు వేసుకొని అప్పుడు ఆవు నేతితో దీపారాధన చేయాలి. అలా చేసి తెచ్చిన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టుకొని అప్పుడు మనం తీసుకుని అప్పుడు అందరికీ పంచిపెట్టడం చెయ్యాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.